పుట్టే రాజు ఎవరో పుట్టారంట అన్న విషయాన్ని అంతవరకు తెలుసుకున్నటువంటి రాజు ఈ జ్ఞానం వెళ్ళంగానే ఆ విషయం తెలిసి 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ వధించాడు. కానీ మరి ఎందు నిమిత్తం అంటే ఆ యొక్క జ్ఞానులు కూడా అజ్ఞానమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టే ఆ యొక్క నక్షత్రం దేవుణ్ణి ఏర్పాటు చేశారు. ఇక తిరిగి మళ్ళా ఏం చేశారంటే ఆ యొక్క రాజు స్థలంలో నుంచి రాజు గృహంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మరలా నక్షత్రం అంట వారికి త్రోవను చూపిందంట. చూపి మరి యేసు ప్రభు ఎక్కడైతే జన్మించాడో అక్కడికి వారిని నడిపించి ప్రభువుని వారు ఆరాధించడానికి కూడా ఆ యొక్క నక్షత్రం దారి చూపించింది. మనకు కూడా నక్షత్రమైనటువంటి యేసయ్య మరి దారి చూపుతున్నాడు. ఎటు ఏ సరి అయిన మార్గంలో మనకు కూడా జ్ఞానం ఉంటుంది. మన జ్ఞానం అనేటటువంటి వ్యర్థమైనది. మన జ్ఞానమైనటువంటి అల్పమైనది. మరి యేసయ్య మన కోసం వచ్చాడనేటటువంటి ఆ యొక్క నక్షత్రపు యొక్క వెలుగు మనకేం చేస్తుందంటే మన జీవితం ఎటు నడవాలో ఒక మార్గాన్ని చూపిస్తుంది ఆ నక్షత్రం. కాబట్టి యేసయ్యే ఒక నక్షత్రంగా మన మధ్య సంచరిస్తూ ఒక మార్గాన్ని చూపుతున్నప్పుడు మనం ఆ మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. అందుకు ప్రతీకగా ఆ చిహ్నంగా మనం స్టార్ని పెట్టుకుంటాం. హల్లెలూయా. అదే రీతిగా రెండవది చిహ్నం గురించి నేను చెప్తాను. ఆ పశువుల కాపర్లు చేతిలో ఉన్నటువంటి కర్రను చూసారా మీరు? చూసారా? అంటే అది కొంకెం లాగా ఉంటుందన్నమాట. నేను ఈ ఫోటో చూసినప్పుడు ఇందులో లేదు. కాపర్లకి వీళ్ళు జ్ఞానుల గొల్లల ఫోటో చూసారా? వాళ్ళు జ్ఞానులు. గొల్లలు కూడా వచ్చి దేవుని ఆరాధించేటటువంటి ఫోటో కూడా ఉంటది. అంటే మనం ఆ పోస్టర్లో అది లేదు, చూశాను, మీకు అర్థమవుతుంది. అది ఎలా ఉంటుందంటే కొంచెం కలిగేలా ఉంటుంది కర్ర. మరి అది ఎందుకు ఆ చిహ్నం కూడా మనం ఎందుకు కలిగి ఉంటాయంటే కర్ర మన దుడ్డు కర్ర దండము నిన్ను ఆదరించునని 23వ కీర్తనలో ఉంటుంది. ఒకళ్ళు చదివి సహాయం చేయండి. 23వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర గొర్రెలకి మార్గం తప్పినప్పుడు సరి అయిన మార్గంలో నడపడానికి కర్ర అవసరమై ఉన్నదంట. అవునా కాదా? అది చదువు. ఆదరించును. అదొక్కటి చాలే. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించు అంటే ఆ యొక్క దండము ఏం చేస్తుందంటే మనల్ని ఆదరిస్తుంది. అదే రీతిగా సరి అయిన మార్గంలో పోతుంది. మరి ఆ గొర్రెలు మరి చూస్తున్నారు కదా, కాపర్లు మనమే చూస్తే మన రోడ్ల మీద చూస్తున్నప్పుడు మనం ప్రయాణాలు చేసేటప్పుడు అనేకమైనటువంటి గొర్రెలు మనకి మార్గంలో కూడా ఆటంకాన్ని కలిగించేయకుండా మనం చాలా ఇసుక్కుంటాం. కానీ కాపరి చూడండి, అటువంటి అననుకూల పరిస్థితుల్లో కూడా ఆ గొర్రెలన్నిటినీ క్షేమంగా మరి తన మేత స్థలాల్లోకి తీసుకువెళ్ళి మరి మేత పచ్చగా కనపడ్డప్పుడు అవి మార్గ మధ్యలో నడుస్తున్న మధ్యలో వెళ్ళిపోతా ఉంటాయి. వెళ్ళిపోతున్నప్పుడు ఆ కాపరి ఏం కలిగి ఉంటాడంటే ఆ కర్రను కలిగి ఉండి ఒక సరి అయిన మార్గంలో నడిపించడానికి ఆ కర్ర అవసరమై ఉంటుంది. కాబట్టి మనకు కూడా ఒక దండము అవసరము. ఆ దండం లేకపోతే చిన్నపిల్లలకు కూడా ఒక వాక్యం ఉంటుందంట. ఏందంటే తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికి విరోధం అవుతుంది. తండ్రి శిక్షించాలంట కుమారుని. అంటే శిక్షించడం అంటే బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధవుతాడు. అంటే బెత్తము లాగా ఆ యొక్క దండము మనకి సహాయం చేస్తూ ఉంటది అనమాట. దానికి ప్రతీకగా గొర్రెల కాపర్ల చేతిలో ఏముంటుందంటే ఆ యొక్క కర్ర అనేది ఉపయోగించబడుతుంది. అదే రీతిగా మూడవదిగా బహుమతి, గిఫ్ట్. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన సండే స్కూల్ పిల్లలకి వారి టీచర్స్ ఏం చేస్తారంటే నిన్న కూడా ఇచ్చారు గిఫ్ట్లు, ఇవాళ కూడా ఇస్తారు. ఒక గిఫ్ట్ అంటే అందరికీ ఏంటి ఆశ. గిఫ్ట్ అంటే ఏంటి? అది చిన్నదైనా పెద్దదైనా వారి హృదయాల్లో ఒక సంతోషం. మరి నేను ముందుగానే చెప్పాను, మన ప్రభువే ఈ లోకానికి ఒక బహుమతిగా ఒక అతిథిగా మనకి వచ్చాడు. నిజంగా నిన్న సహోదరి గారు వచ్చారు. మరి ఆ సహోదరి గారు చెప్తున్నారు కదా వాక్యంలో, చంద్రుని మీద కాలు మోపినటువంటి ఆ వ్యక్తి గొప్ప కాదంట, కానీ
ఆ పరలోక స్థానాన్ని విడిచి మన మధ్యకు వచ్చినటువంటి యేసయ్య ఆయన గొప్ప అని చెప్తుంది వాక్యం. అప్పుడు నిజమే కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఆడపిల్లలు ఉన్నారంటే అమ్మవారి ఇంట్లో ఎంత కష్టం నష్టం పడినా ఒక మెట్టింటికి వెళ్ళేటప్పుడు ఆడబిడ్డ ఎంతో సుఖ సంతోషాలతో మనకంటే కలిగిన స్థితిలో ఉండాలని కోరుకుంటారా లేదా? అలానే మరి ఆ దివిలో ఉన్నటువంటి ప్రభువు ఇంకా ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలనే ఆశ ఉంటది. కానీ మరి దీనమైన దరిద్రమైనటువంటి మన యొద్దకు వచ్చాడంట యేసయ్య. మరి పశువుల తొట్టిలో పడుకోవాల్సిన అవసరం ఏంటి? కంపు కొట్టేటటువంటి ఆ పశువుల తొట్టిలో పడుకోవాల్సిన అవసరం ఉందా ఆయనకి? ఎందుకంటే నేను మానవులుగా ఆయన మానవుల మధ్య ఆళ్ళ రూపంలో నేను జన్మించి నా వాక్కులను వారితో పంచుకుంటే గాని అర్థం కాదు. నేను పైనుండి చెప్తుంటే ఏమాత్రం వారికి అర్థం కావట్లా. అర్థమవుతుందా వాక్యం? ఏమండి? మా యేసు ప్రభు పరలోకాన్ని అసలు అక్కడ ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట. ఆ లోకాన్ని విడిచిపెట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆకలి కలిగిన దప్పిక కలిగిన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇళ్లలో నుంచి మందిరానికి రాలేకపోతున్నారండి. ఏం చేయలేకపోతున్నారు? ఇళ్లలో నుంచి మందిరాలకు రాలేకపోతున్నారు. వారానికి ఒక్క దినము, ఆ దినములో కొన్ని గంటలు మాత్రమే ప్రభువు దేవుని సన్నిధికి రమ్మని సెలవిస్తుంటే అది కూడా కుదుర్చుకోలేనటువంటి పరిస్థితుల్లోకి, ఎందుకంటే ఇది జ్ఞాపకం చేసుకోండి చివరి దినాలు కాబట్టి, ఈ యొక్క క్రిస్మస్ మనకి ఏదో ఈ అంగులు ఆర్భాటాలతో కలిగినది కాదు. మనం ఏ స్థితిని కోల్పోతున్నామో ఆ స్థితిని తెలియచేయడానికి కూడా మరొకసారి క్రిస్మస్ ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని చిహ్నాలు చెప్పానండి? నక్షత్రం ఒకటి చెప్పాము, కాపర్ల చేతిలో ఉండేటటువంటి దండమును ఒకటి చెప్పుకున్నాం. మూడోది బహుమతి. యేసు ప్రభు మనం బహుమతిగా మనం రెఫరెన్స్ చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలోనే 2:11 ఉంది. చూడండి, ప్రభు మన కొరకు అంటే ఆ రోజు జ్ఞానులు, ఇందాక చెప్పాను కదా, జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళాన్ని ఆ దినమందు దేవునికంట బహుమతులుగా తీసుకెళ్లారంట. బంగారము సాంబ్రాణి బోళం, వాటి యొక్క అర్థము మనం ప్రతి క్రిస్మస్ కూడా మరి దైవ మందిరానికి వచ్చే వారికి తెలుస్తుంది. మరి బంగారం ఎందుకు దేవునికి అర్పించారో, సాంబ్రాణిని ఎందుకు అర్పించారో, బోళమును ఎందుకు అర్పించారో ప్రభు సన్నిధికి వస్తే ఆ యొక్క బహుమతుల యొక్క వివరణ మనకి తెలుస్తుంది. తర్వాత 4వ చిహ్నం గురించి నేను చెప్తాను. ఆ ఒలీవ చెట్టు. ఇదిగో చూడండి, ఈ చిత్రంలో ఉన్న ఆకులు కనపడుతున్నాయి, మీకు కనపడుతున్నాయండి. అంటే చెట్టు అయితే మనం పెట్టుకోలేదు, ప్రతిసారి పెడతారని కూడా, అది ఆ చెట్టుకేసారు లైటింగ్, అదే జీవవృక్షం అనుకోండి. మరి జీవ వృక్షానికి అలాగా ప్రతీకగా ఎందుకు చెట్టుకి ఎందుకు వేస్తారు? మీరు చెప్తారు ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తామంటే అది జీవ వృక్షం. అంటే దేవుడు మనం నిరంతరం జీవించాలి. ఎలా జీవిస్తాము? శరీరంతో ఉండి జీవించగలుగుతాం మనం. ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవిస్తాం. కానీ దేవుడు ఇంకా జీవించాలి. ఎలా జీవిస్తారు? ఈ లోకం విడిచి ఆ పరలోకంలో కూడా మీరు జీవించాలి. దేవుని సన్నిధిలో అంటే ఆ భూలోకంలో 2 సార్లు మరణిస్తే మనం నిత్య జీవానికి వెళ్ళిపోతామండి. అవునా? ఒకసారా 2 సార్లు? శారీరకంగా ఒకసారి చనిపోవాలి, ఇంకా మామూలుగా బాప్తిసం తీసుకున్నప్పుడు ఒకసారి చనిపోతాం, మరి శరీర ప్రకారం ఒకసారి చనిపోతాం. ఆ రకంగా 2 సార్లు మనం చనిపోయినట్లయితే నిత్యము జీవిస్తామంట. ఎక్కడ? యుగ యుగాలు దేవుడు కలగజేసేటటువంటి ఆ రాజ్యంలోనికి దేవుడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ రాజ్యానికి మనల్ని తీసుకుపోవడానికి వచ్చాడు. దానికి గుర్తుగానే మనం ఆ యొక్క జీవవృక్షం, దానికి మరణం ఉండదంట. జీవవృక్షానికి మరణం ఎప్పుడు పచ్చగా ఉంటదంట అది. అందుకనే ఆ యొక్క వృక్షానికి మనం ఏమేస్తామంటే లైటింగ్ వేసుకుని దాన్ని ప్రతీకగా గుర్తుగా చెప్తా ఉంటాం. దేవునామని స్తోత్రం, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ దేవునామని స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా లేని వారందరూ దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అర్థం? ముందే కూర్చున్నావు కదమ్మా. నిద్రపోయే వాళ్ళు చెప్పమంటే చెప్తున్నారు. దేవునామని స్తోత్రం, హల్లెలూయా. తర్వాతది కొవ్వొత్తండి. మనం క్యాండిల్ సర్వీస్ చేయలేదు, మరి చేసి ఉన్నారు మీరు క్యాండిల్ సర్వీస్. కొవ్వొత్తిని గురించి మనం ఎక్కువ క్రిస్మస్ అందు క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే కొవ్వొత్తి మీకు తెలిసిన అర్థం. కొవ్వొత్తి ఏం చేస్తుంది? కరిగిపోతూ వెలుగునిస్తూ ఉంటుంది, తెలుసు కదా.
మరి యేసయ్య జీవితం కూడా కరిగిపోతూ, అంటే ఎలా కరిగిపోయిన, సిలువలో తన రక్తమంతయు కూడా కార్చేసి మరి మన కోసం జీవం పెట్టి ఒక వెలుగు, ఒక రక్షణ అనేది మనకి ఇచ్చాడు. అదే ఆ యొక్క ఆ వెలుగు కూడా ఇస్తుంది, కొవ్వొత్తి వెలుగిస్తుంది. తను కరిగిపోతూ తను అయిపోతూ మరి మైనమంతా కరిగిపోతుంది, అయిపోతుంది. తను ఉన్నంత కాలం, తను వెలిగినంత కాలం వెలిగి ఇతరులను వెలిగిస్తూ అది అంతమైపోతుంది. యేసు ప్రభు కూడా ఆయన వెలిగించి ఆయన సిలువలో మరణించాడు. దానికి ప్రతీకగా కూడా మనం క్యాండిల్ సర్వీస్ ని చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఇంకొక చిహ్నం చెప్పి నా మాటలు ముగిస్తాను. హల్లెలూయా. మరి ఇంకోటి ఏంటంటే పశువుల తొట్టి. అదే ఇక్కడ చూపించినట్టు యేసు ప్రభు వారిని పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఎందుకంటే ఆయనకి స్థలం లేదంట. మరి నిన్న సహోదరి గారు చెప్పి ఉన్నారు కదా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏంటంటే మరి నక్కలకు బొరియలు ఉన్నాయంట, పక్షులకు గూళ్ళు ఉన్నాయంట. స్థిరత్వం లేని పక్షికి, ఆ నక్కకి, మోసం చేసే నక్కకు కూడా బొరియలు ఉన్నాయంట. కానీ దేవుని యొక్క మరి దైవ కుమారుడి కంట నివాసం చేయడానికి కూడా ఈ యొక్క స్థలం లేకపోవటం వల్ల ఆ పశువుల తొట్టిలో, అంటే వాసన కొట్టేటటువంటి ఆ యొక్క తొట్టిలోకి ఏం చేశాయంటే యేసు ప్రభు వారిని బాలుడుగా పరుండబెట్టాయంట. అంటే మన హృదయము ఎలా ఉంటుంది, మన ఆలోచన చేత, మన క్రియల చేత మన హృదయం ఎలా ఉంటుందంటే కంపు కొట్టేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మన హృదయములో యేసు ప్రభు వారు జన్మించాలి అనే దానికి అర్థముగా పశువుల తొట్టిలో దేవుడు పరుండబెట్టాడు. పశువుల తొట్టి మన హృదయం యేసు ప్రభు వారు రాకముందల. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత అదంతా ఏ రీతిగా సువాసన భరితంగా, ఆనందభరితంగా మారిందో దేవుడు మన జీవితంలో కూడా అటువంటి ఆనందకరమైన జీవితాన్ని మనకి కలగజేయలాగున ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ఈ జన్మదిన వేడుకలు